హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కీర్తి వంటిల్లు. ఈరోజు వీడియోలో జొన్న పిండితో చాలా టేస్టీగా హెల్దీగా ఉండే రొట్టెను ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. జొన్న రొట్టెలు చేయడం రాని వాళ్ళు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటాయి. చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు. ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాము. ముందుగా ఒక పెద్దగా ఉన్న గిన్నెలోనికి 2 కప్పులు జొన్న పిండి వేసుకోవాలి. ఇక్కడ నేను జొన్నలని శుభ్రంగా కడిగి బాగా ఎండపెట్టుకొని ఆ తర్వాత పిండి పట్టించాను. ఆ పిండిని 2 కప్పులు తీసుకున్నాను. బయట మార్కెట్లో కొన్న జొన్న పిండి కంటే మనము ఇంట్లో తయారు చేసుకున్న జొన్న పిండితో చేసుకుంటేనే రొట్టెలు చాలా బాగా వస్తాయి. జొన్న పిండి వేసుకున్న తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయను సన్నటి ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిర్చిని సన్నటి ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత కొద్దిగా సన్నగా కట్ చేసిన కరివేపాకు, సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకోవాలి. 1 టీ స్పూన్ జీలకర్ర, గుప్పెడు పల్లీలని బాగా వేయించుకొని పొట్టు తీసుకొని కచ్చా పచ్చాగా దంచుకొని వేసుకోవాలి. 4 టేబుల్ స్పూన్లు నానబెట్టుకున్న శనగపప్పుని వేసుకోవాలి. 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1/2 టీ స్పూన్ కారము, 1/2 టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్లు పచ్చి నువ్వులు. ఈ పిండి మొత్తానికి సరిపడినంతగా సాల్ట్ వేసుకోవాలి. ఇక్కడ నేను 1 టీ స్పూన్ వరకు సాల్ట్ వేశాను. ఇప్పుడు పిండి మొత్తాన్ని కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా పిండిలో ఇవన్నీ కూడా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 1 కప్పు వేడి నీళ్ళని కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. కొద్దిగా వేడి నీళ్ళు వేసుకుంటూ పిండిని స్పూన్తో కలుపుకోండి. వేడిగా ఉంటుంది కాబట్టి ఫస్ట్ స్పూన్తో కలుపుకోవాలి. ఇలా 1 కప్పు వేడి నీళ్ళు వేసుకొని పిండిని బాగా కలిపిన తర్వాత ఇది కొంచెం గోరువెచ్చగా అయ్యాక చేతితో కలుపుకోవాలి. పిండి గోరువెచ్చగా ఉన్నప్పుడు చేతితో ఇలా ముద్దలాగా కలుపుకోవాలి. పిండిని ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని 10 నిమిషాలు పక్కకు పెట్టేసేయండి. మనం వేడి నీళ్ళు వేసి పిండిని కలిపాము కాబట్టి ఆ వేడికి పిండి అనేది కొంచెం ఉడికినట్టుగా ఉంటుంది. 10 నిమిషాల తర్వాత మూత తీసుకొని పిండిని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నప్పుడు పిండి కొంచెం గట్టిగా అనిపిస్తే చేతిని నీళ్ళల్లో తడుపుకొని పిండిని కలుపుకోండి. పిండిని ఎక్కువ లూజుగా లేకుండా ఇలా కొంచెం గట్టిగా ఉండేలా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఈ పిండిలో నుంచి పెద్ద నిమ్మకాయ సైజంతా పిండిని తీసుకొని రౌండ్ బాల్లాగా చేసుకోవాలి. ఇప్పుడు ఒక కవర్ తీసుకొని కవర్కి కొద్దిగా నూనెని అప్లై చేసుకోండి. చేతికి కూడా కొంచెం నూనె అప్లై చేసుకొని మనం చేసి పెట్టుకున్న పిండి బాల్ని తీసుకొని కవర్ పైన పెట్టుకొని రోటీలాగా చేతి వేళ్ళతో ఒత్తుకోవాలి. చేతికి పిండి అంటుకున్నట్టుగా ఉంటే చేతిని కొంచెం నీళ్ళల్లో తడుపుకోవడం కానీ లేదంటే చేతికి నూనె అప్లై చేసుకోవడం కానీ చేసుకుంటూ రోటీలాగా చేసుకోవాలి. ఇలా రౌండ్గా రొట్టెలాగా కొంచెం మందంగా ఉండేలా చేసుకోండి. చివరి అంచులు చీలినట్టుగా వస్తే అలా రాకుండా కొంచెం సరి చేసుకుంటూ రౌండ్గా రోటీ చేసుకోవాలి. రొట్టెని ఎక్కువ పెద్దగా లేకుండా ఇలా మీడియం సైజుగా చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన పెన్నం పెట్టుకొని పెన్నాన్ని వేడి చేసుకోవాలి. పెన్నం వేడి అయిన తర్వాత పెన్నంకి 1 టీ స్పూన్ వరకు నూనెని అప్లై చేసుకోండి. ఇప్పుడు ముందుగా చేసి పెట్టుకున్న రొట్టెను చేతిలోనికి తీసుకొని వేడివేడి పెన్నం పైన వేసుకోవాలి. రొట్టెను ఎక్కువ పెద్దగా లేకుండా ఇలా మీడియం సైజుగా చేసుకుంటే ఇలా చేతిలోనికి తీసుకొని పెన్నం పైన వేసుకునేప్పుడు విరిగిపోకుండా ఉంటుంది. ఈ రొట్టె పైన మూత పెట్టుకొని 5 నిమిషాలు సన్నటి మంట పైన కాల్చుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసుకొని రొట్టె పైన కొద్దిగా నూనెని అప్లై చేసుకొని రొట్టెని మరోవైపుకు తిప్పుకొని కాల్చుకోవాలి. సన్నటి మంట పైన కాల్చుకోండి. రొట్టె లోపలి వరకు బాగా కాలుతుంది. ఇలా 2 వైపులా కూడా బాగా కాల్చుకొని ఒక ప్లేట్లోనికి తీసుకోవాలి. ఇలానే మరొక రొట్టె చేసుకుందాము.
రొట్టె చేసుకునే ప్రతిసారి కూడా మనము కవర్కి కొంచెం నూనెని అప్లై చేసుకొని, చేతికి కూడా కొంచెం నూనెని అప్లై చేసుకొని రొట్టె చేసుకోండి. రొట్టెలు కవర్కి అంటుకోకుండా చాలా బాగా వస్తాయి. రొట్టెలు ఎక్కువ పెద్దగా లేకుండా కొంచెం చిన్న చిన్నవిగా చేసుకోండి. ఈ రొట్టెలు కూడా మనం బియ్యం పిండితో చేసుకునే సర్వపిండి లాగానే చాలా టేస్టీగా ఉంటాయి. జొన్న రొట్టె చేయడం రాని వాళ్ళు ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి. రొట్టెలు చాలా టేస్టీగా ఉంటాయి. జొన్న పిండితో ఎప్పుడు ఒకే రకమైన రొట్టెలు కాకుండా అప్పుడప్పుడు ఇలా కొత్తగా ట్రై చేసి పెట్టండి. చాలా రుచిగా ఉంటాయి. ఇలా అన్ని రొట్టెలు చేసుకొని కాల్చుకున్న తర్వాత మీకు చూపిస్తున్నాను. వీటిని పెరుగుతో తింటే చాలా రుచిగా ఉంటాయి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. తప్పకుండా ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.